తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఆయన దేశ రాజధానికి చేరుకున్నారు. ఆయన ఢిల్లీలో ఏఐసీసీ సమావేశంలో పాల్గొన్నారు. ఉరుస్ ఏ షరీఫ్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరపున ఢిల్లీలోని హజరత్ కాజా గరీబ్ నవాజ్ అజ్మీర్ షరీఫ్ దర్గాకు గిలాఫ్ ఈ చదర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్పించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ, అడ్లూరి లక్ష్మణ్ తదితరులు ఉన్నారు. రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన ప్రజా పాలనా కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీల హామీల అమలులో భాగంగా 5 గ్యారంటీల అమలుపై సబ్ కమిటీ చర్చించింది. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా హాజరయ్యారు. అలాగే హోంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానా కిషోర్, పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఎప్పటికీ బీజేపీకి బీ టీం కాదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. బీజేపీతో తమకు పొత్తు గతంలో లేదు, భవిష్యత్తులో కూడా ఉండబోదని కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ బీజేపీకి బీఆర్ఎస్ బీ టీం అయి ఉంటే లిక్కర్ కుంభకోణంలో కవితపై కేసు పెట్టేదా అని ప్రశ్నించారు. లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ కాకపోవడానికి కారణం తనకు ఆ కేసుతో సంబంధం లేకపోవడమే. బీజేపీతో ఉన్న సంబంధం ఎట్టి పరిస్థితుల్లో కాదని స్పష్టం చేశారు. ముఖ్యంగా సుప్రీంకోర్టు జోక్యం వల్లే కవిత అరెస్టు కాలేదని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కై బీఆర్ఎస్ ను దెబ్బతీయాలని చూశాయని అన్నారు. బీజేపీ కాంగ్రెస్ రహస్య ఒప్పందానికి ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నోటిఫికేషన్ నిదర్శనమని వెల్లడించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను సీఎం రేవంత్ రెడ్డి కలవగానే ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పద్ధతి మారిందని ఎద్దేవా చేశారు. 2 ఎమ్మెల్సీ స్థానాలకు వేర్వేరుగా పోలింగ్ జరిగేలా నోటిఫికేషన్ ఇచ్చారని అన్నారు. బీజేపీ రాజకీయం కోసం మతాన్ని వాడుకుంటుందని మండిపడ్డారు. తాము కూడా యాదాద్రి అక్షింతలు రాష్ట్ర వ్యాప్తంగా పంచి ఉంటే గెలిచే వాళ్లమని కీలక వ్యాఖ్యలు చేశారు. సంపూర్ణ అక్షరాస్యత సాధనతోనే సమాజ ప్రగతి ఆధారపడి ఉందని మంత్రి కొండా సురేఖ అన్నారు. అనాథ పిల్లల కోసం నిర్మించిన చందానగర్ పాపిరెడ్డి కాలనీలో శారదా హైస్కూల్ను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన కొండా సురేఖను విద్యార్థులు, పాఠశాల నిర్వాహకులు రోజుతో కలిసి ఘన స్వాగతం పలికారు. అనాథ పిల్లల కోసం రోజు చేస్తున్న సేవలు మంత్రి కొండా సురేఖ ప్రశంసించారు. అనాథ పిల్లలను ఆదరించి వారికి విద్యాబుద్ధులు అందించే ఆలోచన చేయడం సంతోషంగా ఉందని అన్నారు. విద్యార్థులు మంచి ఉన్నత చదువులు చదివి జీవితంలో మంచి స్థాయికి ఎదగాలని మంత్రి కోరారు. భారత్ జోడో యాత్ర పోస్టర్ను స్వయంగా వాహనానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అతికించుకున్నారు. న్యాయమైన హక్కులను సాధించే వరకు పోరాటం చేస్తామంటూ శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రారంభించిన 2వ విడత భారత్ జోడో యాత్ర ఈ నెల 14న మణిపూర్లో ప్రారంభమై ముంబై వరకు కొనసాగుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. రాహుల్ గాంధీ జోడో యాత్ర పోస్టర్ను స్వయంగా తన వాహనానికి అతికించిన మంత్రి, రాహుల్ గాంధీ అనుచరునిగా, కాంగ్రెస్ పార్టీ జీవితకాల కార్యకర్తగా భారత్ జోడో యాత్రకు తన సంఘీభావాన్ని తెలుపుతానన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలకు ఒక సందేశం అందించేందుకు యాత్ర పోస్టర్ను తానే స్వయంగా తన వాహనానికి అతికించుకున్నట్లుగా తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా భారత్ జోడో యాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ తొలి విడత పార్లమెంట్ ఎన్నికల సమావేశాలు వాడివేడిగా ముగిశాయి. 10 రోజుల పాటు 10 పార్లమెంట్ నియోజకవర్గాల సన్నాహక సమావేశాలు జరిగాయి. పండుగ విరామం తర్వాత 17 నుంచి 22వ తేదీ వరకు మిగతా పార్లమెంట్ స్థానాల సమావేశాలు జరగనున్నాయి. దీనిపై మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత భారత రాష్ట్ర సమితి పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేపట్టింది. ఆ ప్రభావం పార్లమెంటు ఎన్నికలపైన పడకుండా జాగ్రత్త పడుతూ ఉంది. దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ సమీక్షలు కూడా పార్లమెంటు వారీగా ఒక 10 నియోజకవర్గాలు 10 రోజుల పాటు జరిగాయి. ఈ నెల 3వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ పార్లమెంటు నియోజకవర్గాల వారి సమీక్ష మొట్టమొదట బీజేపీ ఎంపీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మొదలైంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం వహించినటువంటి భువనగిరి స్థానంతో ముగింపు అయింది. ఇది మొదటి విడత అని చెప్పుకోవచ్చు. ఈ
రేపు ఎల్లుండి ఆవలెల్లి 3 రోజుల పాటు పండుగ సెలవులకు విరామం ఇవ్వడం జరిగింది. ఈ సమీక్షలకు మళ్ళీ మిగతా 7 పార్లమెంటు స్థానాలకు పండుగ సెలవుల తర్వాత విరామం తర్వాత సమీక్షలు జరగనున్నాయి. అయితే ఈ సమీక్షల గురించి ఒకసారి పరిశీలించినట్లయితే ఈ సమీక్షలు రోజు 2 విడతలుగా జరిగాయి, 2 సెషన్లుగా. ఉదయం సగం లంచ్ ముందు సగం దినమంతా ముఖ్య నేతలతో ఏదైతే మాజీ మంత్రులు, శాసనసభ పక్ష నేతలు కావచ్చు, లేదంటే ఇతర ముఖ్య నేతలు, పొలిట్ బ్యూరో నేతలు, వీళ్లతో పార్టీ శ్రేణులను ఈ నైరాశ్యం నుంచి ఎలా బయటపడేలా చర్యలు తీసుకోవాలి, వారిని పార్లమెంట్ ఎన్నికల్లో సమర్థవంతంగా పనిచేసేందుకు శ్రేణులను ఎట్లాగా నడిపించాలనే ఒక మార్గనిర్దేశం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకొకటి, అధికారంలో ఉన్నప్పుడు పార్టీ నిర్మాణాన్ని పట్టించుకోలేదు, పార్టీకి ప్రభుత్వానికి ఒక ఉండాల్సిన సమన్వయం కూడా దెబ్బతిన్నది. ఎమ్మెల్యేలనే ముఖ్యంగా పరిగణలోకి తీసుకోవడంతో ప్రభుత్వం కూడా ఎమ్మెల్యేలు కూడా తమను పట్టించుకోలేదు. క్షేత్రస్థాయిలో ఆ సమస్యలను చెప్పుకోవడానికి అధిష్టానాన్ని కలిసే ప్రయత్నం చేస్తే అక్కడ కూడా అవకాశం దొరకలేదు. ముఖ్యమంత్రి ఎలాగో ఎవరికి అందుబాటు లేని పరిస్థితితో కనీసం కేటీఆర్, హరీష్ రావుతో తమ బాధలు చెప్పుకుందామన్న పరిస్థితిని అవకాశం కల్పించలేకపోయారు. ఎన్నోసార్లు తెలంగాణ భవన్కి వచ్చినప్పటికి కూడా తమను లోపలికి రానివ్వని పరిస్థితులు మేము ఎదుర్కొన్నామన్న విషయాన్ని కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళినట్టు మనకు తెలుస్తూ ఉంది. మరోవైపు ఇక్కడ పేరు వైపు ఒకటైతే, ఇంకొకటి పథకాల విషయంలో కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు పక్కకు పెట్టి కొత్త పథకాలు తేవడం, ఆ కొత్త పథకాలు కూడా తమ పుట్టి ముంచినట్లు కూడా తమను ప్రజలకు దూరం చేసినట్లు కూడా చెప్తున్నారు. ఉదాహరణకు దళిత బంధు పథకం తీసుకుంటే దళిత బంధు వచ్చిన వాళ్ళకంటే రాని వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఆ ఫలితము, ఆ వ్యతిరేకత కూడా బాగా పనిచేసినట్లు కూడా ఎన్నికల్లో చెప్పినట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇక ముందు ఈ సమస్యలు పునరావృతం కాకుండా చూడాలనుకున్న విషయం తెలిసింది. ఈ క్రమంలో పలుమార్లు ఆ లోపాలను, జరిగిన వైఫల్యాలను ఎత్తి చూపుతున్న క్రమంలో ఒక దశలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా చాలా నిర్వేదానికి గురైన పరిస్థితి ఎదురైనట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ పార్లమెంట్ ఎన్నికల నాటికి గత తప్పిదాలను సరిదిద్దుకొని ముందుకెళ్లాలనే ఒక ప్రయత్నం అయితే అందరూ అంగీకరిస్తున్నారు. అదే అన్ని వర్గాల నుంచి అయితే ఒక మంచి స్పందన వస్తుంది. కానీ గతంలో జరిగిన తప్పిదాలు నెమరు వేసుకునే క్రమంలో, సర్దిద్దుకునే క్రమంలో ఒక్కొక్క తప్పిదం తెలుస్తున్నప్పుడు అధిష్టానానికి ఏకంగా వాళ్లే భరించలేని పరిస్థితిలో కనబడిన పరిస్థితిలో ఈ సమీక్షలు జరిగినట్టు తెలుస్తూ ఉంది. మొత్తం మీద పార్లమెంటు ఎన్నికలకు దిశానిర్దేశం కావచ్చు, పార్లమెంటు ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేయడానికి జరిగిన ఈ పార్లమెంటు సన్నాహక సమావేశాలు మొత్తం మీద వాడివేడిగా జరిగిన పరిస్థితి అయితే మనకు తెలుస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్. భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకోవాలని ఉస్మానియా విశ్వవిద్యాలయ వీసీ ప్రొఫెసర్ దండెబోయిన రవీందర్ యాదవ్ అన్నారు. ప్రతి విద్యార్థి అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని రవీందర్ యాదవ్ పిలుపునిచ్చారు. 1952 జనవరి 12 ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసిన సందర్భంగా ఓయూలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వీసీ ప్రొఫెసర్ దండెబోయిన రవీందర్ యాదవ్ పాల్గొన్నారు. విద్యార్థులు పరిశోధనలు, అధ్యయనం ద్వారా సమాజంలోని అన్ని విధాల సమస్యలకు పరిష్కారం చూపాలని ఆయన సూచించారు. పేద మధ్యతరగతి విద్యార్థుల జీవితాలను మార్చడానికి, వారి విద్యాభ్యాసానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించడానికి ప్రభుత్వం నిబద్ధతతో ఉందని ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అంతర్జాతీయ దృక్పథం, శాస్త్రీయ అధ్యయన పద్ధతులపై విస్తృత అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అమెరికాలోని హార్వర్డ్ కళాశాల ఉస్మానియా విశ్వవిద్యాలయంతో కలిసి రాష్ట్ర విద్యాశాఖ ప్రోగ్రామ్ ఫర్ సైంటిఫికల్ ఇన్స్పైర్డ్ లీడర్షిప్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమం ముగింపు సమావేశానికి బుర్రా వెంకటేశం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుందని, లక్ష్యాన్ని నిర్దేశించుకుని ప్రణాళికబద్ధంగా కష్టపడాలని ఈ సందర్భంగా విద్యార్థులకు ఆయన సూచించారు. నేడు స్వామి వివేకానంద బాటలో నడుస్తున్న భారతదేశాన్ని చూసి ఆచరిస్తుందని ప్రొఫెసర్ పారుపల్లి శంకర్ సార్ అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఏబీవీపీ శాఖ ఆధ్వర్యంలో జాతీయ విద్యార్థి దినోత్సవం, స్వామి వివేకానంద 161వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఉస్మానియా విశ్వవిద్యాలయ కార్యదర్శి బొట్టు పరశురాం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విద్యానగర్ విభాగ్ ప్రముఖ మానవీయ ప్రొఫెసర్ పారుపల్లి శంకర్ సార్ హాజరయ్యారు. ప్రపంచం నేడు స్వామి వివేకానంద బాటలో నడుస్తున్న భారతదేశాన్ని చూసి ఆచరిస్తుందని అన్నారు. నేడు ప్రపంచ సంస్కృతులన్నీ కనుమరుగైతున్న సమయంలో భారతదేశం విశ్వగురువుగా విరాజిల్లుతుందని కొనియాడారు. స్వామి వివేకానంద బాటలో నేటి యువత అంతా నడిచి విశ్వానికి జ్ఞానాన్నిచ్చే దేశంలో పుట్టిన యువత జ్ఞానాన్ని సంపాదించి ఆవిష్కరణలో ముందుండి దేశ సేవకు పూనుకోవాలని కోరారు. ఓయూ బాలికల వసతి గృహాల్లోని భోజనశాలల్లో ఓయూ రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ ఆకస్మిక తనిఖీ చేపట్టారు. అధికారులకు సమాచారం ఇవ్వకుండానే మెస్సులను పరిశీలించి విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అన్నంలో పురుగులు వస్తున్నాయని ఇటీవల విద్యార్థులను ఆందోళనకు దిగడంతో రిజిస్ట్రార్ ఆయా విభాగాలకు సంబంధించిన అధికారులు సిబ్బందితో సమావేశం నిర్వహించారు. విద్యార్థులకు అందించే ఆహార నాణ్యత విషయంలో రాజీ పడొద్దని ఆదేశించారు. మున్ముందు ఆహారం విషయంలో విద్యార్థుల నుంచి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని, లేని పక్షంలో సంబంధిత అధికారులు సిబ్బందిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. నయనతార కొత్త మూవీ అన్నపూర్ణిపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. లవ్ జిహాద్ను ప్రమోట్ చేస్తూ సినిమా తీశారని, ఈ చిత్రంలో పాల్గొన్న డైరెక్టర్, ప్రొడ్యూసర్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను రాజాసింగ్ కోరారు. అన్నపూర్ణి అనే ఈ సినిమా హిందూ భావాలను కించపరిచిందని రాజాసింగ్ ఆరోపించారు. ఈ చిత్రం లవ్ జిహాద్ని ప్రచారం చేసే విధంగా ఉందని మండిపడ్డారు. శ్రీరాముడు సీత మాంసాన్ని తినేవారని పేర్కొన్న పర్వాన్ అనే పాత్ర ద్వారా అభ్యంతరకరమైన ప్రకటనలను కలిగి ఉందని రాజాసింగ్ ఆరోపణలు చేశారు. సినిమాపై వెంటనే చర్యలు తీసుకోవాలని అమిత్ షాను కోరామని తెలిపారు. న్యాయవాదుల పట్ల పోలీసుల దురుసు ప్రవర్తన మార్చుకోవాలని న్యాయవాది బందెల క్రాంతి కుమార్ అన్నారు. లేకపోతే ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. వృత్తిరీత్యా తమ క్లయింట్లను కలవడానికి పోలీస్ స్టేషన్కు వచ్చే న్యాయవాదుల పట్ల పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ వారిని బెదిరిస్తూ అవమానాలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి చర్యలను న్యాయవాదుల సమాజం ఎన్నడూ సహించబోదని వెంటనే ఉన్నతాధికారులు తమ కింది స్థాయి పోలీస్ స్టేషన్లలోని అధికారులకు సూచనలు చేయాలన్నారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే న్యాయవాదులు తమ స్వలాభానికి కాకుండా జ్యుడిషియరీ వ్యవస్థకు కట్టుబడి తమ వృత్తి చేస్తున్నామని అన్నారు. న్యాయ వ్యవస్థకు లోబడి న్యాయవాదుల హక్కులను కాపాడటానికి కృషి చేయాలని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సమావేశం నిర్వహించారు. ఒక లాయర్ లాగా ప్రొఫెషన్ స్టార్ట్ చేసిన తర్వాత లోవర్ కోర్టులో అయితే 2 నుండి 3 వేల వరకు మాకు సైబర్ మీద వర్క్ స్టార్ట్ చేస్తారు జూనియర్ అడ్వకేట్స్. హైకోర్టు 8,000 ఉన్నది జూనియర్ వాళ్ళకు ఇచ్చేటువంటి జీతం అనుకోండి, సైబర్ అనుకోండి. సుప్రీంకోర్టు అయితే 10 నుండి 12 వేల నుండి లాయర్లు ఏదైతే ఏమన్నా కానీ అని చెప్పేసి అన్నిటికీ తెగించి ఈ ప్రొఫెషన్ లోకి దూకి అంత కష్టపడి 4-5 ఏళ్ళు కింద మీద పడితే అప్పుడు వాళ్ళు ప్రొఫెషనల్లీ ఒక రకంగా సెటిల్ కాగలుగుతారు. ఇది లాయర్ రియాలిటీ. అంత కష్టపడి దినం రాత్రి అనేది ఉండదు. మాకు మండే టు ఫ్రైడే షెడ్యూల్ ఉంటుంది హైకోర్టులో అయితే. ఇక సాటర్డే రోజు బిజినెస్ వర్క్స్ అని చూసుకుంటుంటాం అన్నమాట. ఇక మండే రోజు ఫ్రైడే రోజు ఏదో ఒక కేసు ఉంటుంది. ఇంకా వేరే వాటికి ఏం ఇచ్చే పరిస్థితి ఉండదు అనమాట. వేరే పర్సనల్ లైఫ్ అనేది ఉండదు. కేవలం పోలీసులకు మాత్రమే పర్సనల్ లైఫ్ ఉండదు అని అంటే మీరు అనుకుంటున్నారు. కానీ సమాజంలో మార్పు రావాలంటే విద్యతోనే సాధ్యమవుతుందని, ఆ దిశగా ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జరిగిన 193వ సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమంలో ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 200 ఏళ్ల క్రితం సమాజంలో వివక్ష, దురాచారాలు, మూఢనమ్మకాలు ఎదుర్కొని బాలికల చదువు కోసం ముందడుగు వేసిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. తనపై ఎన్ని దాడులు జరిగినా మొక్కవని ధైర్యంతో బాలికలకు విద్యావ్యాప్తి కోసం తిరుగుబాటు చేసిన మహానీయురాలు అని అన్నారు. ఆమె స్ఫూర్తితో నేటి ఉపాధ్యాయులు భావితరాలను మంచి పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు. కానీ గత 10 ఏళ్లుగా ప్రభుత్వ పాఠశాలలు అన్ని నిర్వీర్యం అయ్యాయని ఆయన ఆర్ కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పరంగా మనం తెలియజేస్తున్నాం. మన రాష్ట్రం విషయానికి వస్తే దేశంలో సోషల్ ఖర్చు కేంద్ర ప్రభుత్వం పంపిస్తుంది. మన రాష్ట్రం లోపల మన బీసీ సంఘం ఆధ్వర్యంలో మమ్మల్ని అందరూ కూడా చెప్పారు. సూక్ష్మంగా 2 విషయాలు చెప్పారు. ప్రతి ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలు చదువుకోవాలని ఇప్పుడు కాదు 50 ఏళ్ళు కిందని పోరాటం చేశాను. మేము పోరాటం ప్రారంభించిన రోజు 600 హాస్టల్ ఇది వరకు అని చెప్పి 1978లో
నేను ఉస్మాన్ యూనివర్సిటీ లా కాలేజ్ చదువుతున్నా, ప్రెసిడెంట్ కూడా ఉన్నప్పుడు 2000 మందిని ఆర్టీసీ బస్సులను హైజెక్ చేసి హాస్టల్ పిల్లలను, యూనివర్సిటీ పిల్లలను 2000 మందిని తీసుకొచ్చి అసెంబ్లీ మీద దాడి చేసాం. లోపలికి పోయినాం. అసెంబ్లీ బిల్డింగ్ ఏదైతే ఉందో తుక్కుగా అలవట్టి. అంతకుముందు చెన్నారెడ్డిని చాలాసార్లు కలిసాం. మాకు ఎస్సీ బీసీల కాస్తాలు పెట్టాలని. ఈ శివలకే నిండి 75, 76, 77 వాళ్ళందరూ తీసుకుపోయి బ్యాగుల రాళ్ళు వస్తుంది. ఎందుకు ఈ అరాచకము మిడ్నైట్ పోరాటం అంటే మంచితనాన్ని వ్యక్తించలేదు. వాళ్ళు ఎస్సీ బీసీలందరినీ మొత్తం సాకేస్తుంది. యువత స్వామి వివేకానంద స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని తెలంగాణ బీసీ ప్రజాసంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయని భరత్ కోరారు. ఉప్పల్ నియోజకవర్గంలోని చిలుకానగర్లోని స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని బీసీ నాయకులతో కలిసి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వివేకానంద ఉపన్యాసాలతో ఎంతో మంది యువ మేల్కోవడం జరిగిందని భరత్ అన్నారు. యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు తగిన ప్రాధాన్యత కల్పించాలని నాయని భరత్ కోరారు. వివేకానంద జయంతిని పురస్కరించుకొని గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షునిగా సతీష్ ను ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగరాజు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని చిలకనగర్లో ఉన్నటువంటి స్థానిక స్వామి వివేకానంద గారి విగ్రహానికి ఈరోజు స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా మా స్థానిక బీసీ నాయకులు అందరం కలిసి మరి వివేకానంద గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనమైన నివాళులర్పించడం జరిగింది. మరి ఎన్నో యువతకు ఆదర్శమైనటువంటి వివేకానందుడు ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చి దేశవ్యాప్తంగా ఆకట్టుకునే విషయం తెలిసింది. మరి ప్రతి ఒక్క యువత కూడా మేల్కొని స్వామి వివేకానంద గారిని స్ఫూర్తి తీసుకొని ముందుకు పోయి మరి అభివృద్ధి పదంలో నడవాలని చెప్పి యువతకు పిలుపునిస్తూ ఉన్నాం. రాజకీయాలలో యువత రావాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా అధికార పార్టీలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా యువతకు అన్ని రకాల అవకాశం కల్పించి మరి వారికి కూడా పెద్దపీట వేయాలని చెప్పి మహిళలతో పాటు యువకులు అన్ని రంగాల వారికి మరి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలను కలుపుకొని అన్ని స్థానాలలో మరి యువతకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇలా అదేవిధంగా స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా తెలంగాణ బీసీ ప్రజాసంఘం హైదరాబాద్ గ్రేటర్ యూత్ అధ్యక్షునిగా మా స్థానిక యువ నాయకుడు మరి నిరంతరం కూడా సేవ చేసినటువంటి మంచి గుణవంతుడు అయినటువంటి సతీష్ గారికి, కుల్లా సతీష్ గారికి ఈరోజు హైదరాబాద్ గ్రేటర్ యూత్ అధ్యక్షుడిగా వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. మరి రానున్నటువంటి రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో, అన్ని నియోజకవర్గ మండల కేంద్రాలలో తెలంగాణ బీసీ ప్రజాసంఘం అన్ని కమిటీలు పూర్తి చేసి రానున్న రోజుల్లో బడుగు బలహీన వర్గాలకు మరి వారి అభివృద్ధి కోసం పాటుపడదామని చెప్పి సందర్భంగా స్వామి శేర్లింగంపల్లి డివిజన్లోని సురభి కాలనీలో శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరం నిర్వహించింది. ఈ శిబిరాన్ని శేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప్రారంభించారు. వైద్య సేవలు ఉచితంగా అందించడం గొప్ప విషయమని కార్పొరేటర్ రాగం నాగేందర్ అన్నారు. స్థానిక ప్రజలు ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో బీపీ, షుగర్, ఈసీజీ వంటి వైద్య సేవలు అందుబాటులో ఉన్నందున సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఆరోగ్య తెలంగాణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నాజియా, పబ్లిక్ రిలేషన్ కోఆర్డినేటర్ శివ, సందయ్య నగర్ కాలనీ ప్రెసిడెంట్ బసవరాజ్ తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ ఓఆర్ఆర్ చౌరస్తా వద్ద గంజాయి తరలిస్తున్న 5 యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 10 లక్షల విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరిలో 2 బీటెక్ విద్యార్థులు కాగా ఒకరు సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పోలీసులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ నుండి హైదరాబాద్ నగరానికి ఈ గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరో ద్విచక్ర వాహనం టీవీఎస్ స్టార్ బైక్ పై గంజాయి తరలిస్తున్న ప్రణీత్, సదానందం అనే 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కేసులో మొత్తం 5 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఆబ్కారీ శాఖ పోలీసులు తెలిపారు. సంక్రాంతి సందర్భంగా నగరవాసులు సొంతూళ్లకు బాట పట్టారు. దీంతో ప్రయాణికులతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. పండుగ సెలవులు రావడంతో ప్రజలు నగరం నుంచి ఊర్లకు బయలుదేరడంతో వాహనాలతో హైవేపై రద్దీ నెలకొంది. సంక్రాంతి నేపథ్యంలో నగరవాసులు సొంత ఊళ్ళకి బయలుదేరడంతో విజయవాడ జాతీయ రహదారి హయత్ నగర్ నుండి కొత్తగూడెం వరకు భారీగా ట్రాఫిక్ స్తంభించింది. కుకట్పల్లి నుంచి ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాలకు వెళ్తున్న ప్రజలు ఓఆర్ఆర్ మీదుగా వచ్చి పెద్ద అంబర్పేట వద్ద చేరడంతో ఓఆర్ఆర్పై కూడా భారీగా స్తంభించడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. సెల్ ఫోన్ టవర్ల రిమోట్ రేడియో యూనిట్ల చోరీ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. సెల్ ఫోన్ టవర్ల నుంచి సిగ్నల్లు స్వీకరించే రిమోట్ రేడియో యూనిట్లను చోరీ చేస్తున్న ముఠాను ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు గుర్తించారు. మాన్కేశ్వర్ నగర్లోని సెల్ టవర్లో దొంగతనం జరిగిందని ఫిర్యాదు రావడంతో ఓయూ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
దర్యాప్తులో భాగంగా అనుమానాస్పదంగా ఉన్న అబ్దుల్ అహ్మద్ను అరెస్ట్ చేసి విచారించగా సెల్ టవర్ రిమోట్ను ప్రవీణ్, తరుణ్, అఖిల్ ముగ్గురు స్నేహితుల సహాయంతో సెల్ టవర్ రిమోట్ దొంగతనానికి పాల్పడుతున్నట్టుగా నేరం అంగీకరించారని పోలీసులు తెలిపారు. దొంగిలించిన సిగ్నల్ రిమోట్లను మహమ్మద్ కాజా, సాదాబ్ల సహాయంతో ఢిల్లీలో అమ్మేవారని, అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్ దేశానికి తరలించేవారని అన్నారు. 4 నిందితుల దగ్గర నుంచి 45 లక్షల విలువైన యూనిట్లను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లుగా ఈస్ట్ జోన్ డీసీపీ సాయి శ్రీ వెల్లడించారు. జనవరి ఒక క్రైమ్ రిపోర్ట్ అయింది ఓయూ పోలీస్ స్టేషన్లో. డీటెయిల్స్లోకి వెళ్తే మాణికేశ్వర్ నగర్ దగ్గర రిమోట్ రేడియో యూనిట్స్ అని మన సెల్ ఫోన్ టవర్స్ ఉంటాయి. ఆ టవర్స్లో రిమోట్ రేడియో యూనిట్స్ అన్న ఒక పార్ట్స్ ఏవైతే మిస్ అయినాయని చెప్పి వాళ్ళు వచ్చి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి డిఐ అండ్ ఎస్హెచ్ఓ టీమ్ వాళ్ళ టీం మొత్తము ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటే మనకి కొన్ని క్లూస్ ఉండినాయి. అవి ఫాలో అప్ చేస్తే మనకు తెలిసింది ఏంటంటే తరుణ్ ఇంకా అఖిల్ అన్న వాళ్ళిద్దరూ ఈ అఫెన్స్ చేసినట్టు మనకి నిర్ధారణ అయింది. అండ్ దాంట్లో భాగంగా ఈ ప్రవీణ్ అనే అతను ఎవరైతే ఉన్నాడో అతను టెక్నికల్ సైట్ ఇంజనీర్ లాగా పనిచేశాడు కాబట్టి అతనికి ఇవి ఎట్లా తీయాలి, ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఎక్కడ డిస్పోజ్ చేయాలి అన్న ఐడియా ఉంది. సో వీళ్ళు ముగ్గురు ఒక ఊరు వాళ్ళు. అండ్ అట్లా వీళ్ళు ముగ్గురు ఒకటై వీళ్ళు దొంగతనం చేసి తీసుకెళ్ళి ప్రవీణ్కి ఇస్తే ఆ ప్రవీణ్ తీసుకెళ్ళి హమీద్ అనే అతను బోలక్పూర్ నివాసి అయిన హమీద్ అనే అతనికి అమ్మేయడంతో ఇవన్నీ జరిగినాయి. అయితే ఇవి డీటెయిల్స్లోకి వెళ్ళగా మనకేం తెలిసిందంటే మన ఓయూపీఎస్లోనే కాదు, సైబరాబాద్ అట్లానే కరీంనగర్ ఇంకా సిద్దిపేటలో కూడా కేసెస్ దొంగతనాలకి పాల్పడ్డారు వీళ్ళు. అండ్ మొత్తం కలిపి ఇప్పుడు మనకి 8 కేసుల్లో టోటల్ వర్త్ 45 lakhs 5,000 వర్త్ రికవరీ జరిగింది. అండ్ దీంట్లో వచ్చి ఈరోజు మార్నింగ్ వీళ్ళిద్దరిని ఓయూ క్యాంపస్ మాణికేశ్వర్ నగర్ దగ్గర అట్లానే A1 అయిన హమీద్ ఎవరైతే ఉన్నారో మెయిన్ అతను తీసుకొని వెళ్ళి ఢిల్లీకి ఎవరైతే అమ్ముతారో అతన్ని బోలక్పూర్లో ఈరోజు మార్నింగ్ అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఫర్దర్ జ్యుడిషియల్ రిమాండ్ అండ్ ఫర్దర్ యాక్షన్కి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.